హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఈ రోజు వచ్చేసి మనం గూడూరు గొర్రెల సంతలో ఉన్నాం. ఈ సంతలో ఏంటంటే గొర్రెలు ఎలా ఉన్నాయి, మేకలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి, రేట్లు ప్రతి ఒక్కటి మన కోసం ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. మన ఈ వీడియో ఎక్కడ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కట్ చేయకుండా చూడండి. ఏంటంటే మీరు కట్ చేశారంటే మనం చెప్పే విధానం ఏందనేది మీకు అర్థం కాదు. అంటే మన వీడియో కట్ చేయకుండా చూడండి. ఇక్కడ పిల్లలు ఎంత రేటు పోతున్నాయి, ఇక్కడ బేరాలు ఎలా జరుగుతున్నాయి కూడా చూపిస్తాను. అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే బేరం ఆ తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తే అలా కొనేస్తారు. అలా ఏం అవసరం లేదు. ఏంటంటే మన పిల్లలు మనం నచ్చినట్టు, అంటే వాళ్ళు 30,000 చెప్పారనుకో, మనం 25,000 కడగొచ్చు, 22,000 కడగొచ్చు. అంటే మనకు నచ్చినట్టు, ఇది ఎలా మాకు నచ్చింది ఎంత రేటు అని చెప్పి అలాగే మనం నచ్చిన వారికి కొనుక్కోవచ్చు. వాళ్ళు చెప్పిన వారికి మనం కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ సంతలో వచ్చేసి ప్రతి ఒక్కటి పిల్లలు, గొర్రెలు ప్రతి ఒక్కటి ఈ వారం బాగా జోరుగా వస్తుంది. అంటే తక్కువే రాలేదు, చాలా ఎక్కువే వచ్చింది. చూద్దామండి పిల్లలు రేట్లు ప్రతి ఒక్కటి చూపిస్తారు ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ వారం వచ్చి గొర్రెలు కట్టలు అయితే మామూలుగా లేవు. అంటే గొర్రెలు అంటే కట్ట కూడా బాగా వస్తున్నాయి, పెద్దవి. అంటే సైజులుగా గొర్రెలు బాగా మంచిగా ఉన్నాయి. పిల్లలు గిల్లలు మొత్తం బాగా ఎక్కువ ఉండే గొర్రెలు వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. ఏ కట్ట చూసినా కానీ ఆ కట్ట భలే ఉన్నాయి గొర్రెలు. అంటే ఇక్కడ లాంగ్ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళందరూ వస్తే మాత్రం గొర్రెలు కొనుక్కునేదని బాగుంటాయి. ఈ వారం తెలంగాణ వాళ్ళు కూడా చాలా వరకు తక్కువగా వచ్చారు. అంటే ఎక్కువ పిల్లలకు వస్తారు అనమాట, సన్న పిల్లలకు వస్తారు. ఈ గొర్రెలకి తక్కువగా వస్తారు. ఇక్కడ గొర్రెలు కొనుక్కునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దానికి పిల్ల ఉందా లేదా, చూడుదా లేదా అని ప్రతి ఒక్కరు జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి. అంటే అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే మనం మామూలుగా అమ్మేస్తారు, నీకు ఎలా ఉన్నా కొనుక్కోపోవాలనుకుంటారు. కొనుక్కునే వాళ్ళు మాత్రం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటే మంచి గొర్రెలు పిల్లలు కూడా వస్తాయి. దాని దగ్గర రేటు ఎంత అనేది వాళ్ళు చెప్తారు, కస్టమర్లు చెప్తారు. ఈ కొనుక్కునే కస్టమర్లు కూడా వచ్చేసి వ్యాపారస్తులు చెప్తారు. కొనుక్కునే కస్టమర్లు కూడా వచ్చేసి దానికి పిల్ల ఉందా లేదా, ఎంత రేటు ఏంది, పిల్ల గొర్రెలు ఎంత, ఆ పిల్ల లేని గొర్రెలు ఎంత అని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే, రైతుల వాళ్ళని అడిగితే, వ్యాపారస్తులను అడిగితే వాళ్ళే చెప్తారనమాట. మనం చూసుకొని కొనుక్కోవచ్చు. తొందరపడిన అవసరం లేదు, నిదానంగా జాగ్రత్తగా కొనుక్కోవచ్చు గొర్రెల విషయంలో వరకు. అంటే అవి మనం మేపుకునేవి కాబట్టి, తెలుసుకొని మేపుకునే వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవచ్చు. ఈ వారం ఏ కట్టలో పట్టుకునే పిల్లలు చూడు ఎలా ఉన్నాయి, మస్తుగానే. అంటే గొర్రెలు పిల్లలు ఎలా ఉన్నాయి అంటే బాగా వచ్చినాయి. అంటే పిల్ల తల్లులు ఎక్కువ వచ్చినాయి గొర్రెలు ఈ వారం. కొనుక్కొనేలు మేపుకునే వాళ్ళకైతే మాత్రం మంచి గొర్రెలు వచ్చాయి ఈ వారం. ఏ కట్టలో చూసినా కానీ ఎక్కువ పిల్ల తల్లులు ఉన్నాయి. ఓకే, గొర్రెలు అయితే చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి గొర్రెలు ప్రతి ఒక్కటి అక్కడ పిల్ల తల్లు అన్ని ప్రతి ఒక్కటి చూశారు కదా. ఇప్పుడు మనం పొట్టేళ్ళ దగ్గరికి వెళ్దాం. పొట్టేళ్ళు అంటే ఇప్పుడు మనకు చిన్నపిల్లలు అంటే మొగ్గ అయిపోయి ఉంటుంది ఇప్పుడు. అంటే మనం నిద్రలేసిందే లేట్గా లేసాము, అంటే నైట్ బాడుకు వచ్చాం కదా, నిద్రలేసిందే లేట్గా లేసాం. దాంతో ఇప్పుడు మనం వీడియో తీయలేకపోతున్నాం. ఇప్పుడు పిల్లలు చూడండి, పొట్టేళ్ళు ఇవన్నీ పదాలు, ఇవన్నీ మొత్తం పదాలు, ఎస్కోదాలు అంటారు ఇవి. అంటే పొట్టేళ్ళు లేకుండా మొత్తం ఎస్కోదాలు ఇవి. అంటే ఎక్కువ కర్నూలు సైడ్ లో ఉంటాయి ఈ పిల్లలు. ఇక్కడ సంతలో కూడా వచ్చేసి గొర్రెలు ఒక పక్క, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసాం కదా, గొర్రెలు ఒక పక్క ఉంటాయి, పొట్టేళ్ళు ఒక పక్క ఉంటాయి, సన్న పిల్లలు ఒక ఉంటాయి. ఈ పెద్ద పొట్టేలు ఉన్నాయి, కసాయి పొట్టేలు ఉన్నాయి, ఈ వరకు ఒక సైడ్ ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో, అంటే అంతా సంత మొత్తం లోగాను, కానీ ఒక్కొక్క ఏరియాలో సైడ్ వచ్చేసి గొర్రెలు ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి పొట్టేళ్ళు ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి పిల్లలు ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చి టగిరి పొట్టేళ్ళు కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కషాయి పొట్టేళ్ళు, అంటే కషాయి రెడీగా ఉన్నాయి గొర్రెలు పొట్టేళ్ళు అనమాట. ఈ పొట్టేళ్ళు వచ్చేసి బేరం జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి కస్టమర్లు వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, కస్టమర్లు వచ్చేసి 29,000 అడుగుతున్నారు. వచ్చేసి 29,000 అడుగుతున్నారు. కస్టమర్లు వచ్చేసి 30,000 చెప్తున్నారు. జత జత వచ్చేసి 30,000. ఈ వారం చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అన్ని పొట్టేళ్ళు అంతా చాలా తక్కువగా ఉన్నాయి ఈ వారం. పొట్టేళ్ళు కూడా ఎందుకంటే బాగా ఎక్కువ వచ్చినాయి అంటే సంతకు వచ్చేసి రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. మేకపోతులు చూడు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈ హాల్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి అన్ని టగిరి పొట్టేళ్ళు ఉంటాయి. టగిరి అంటే కషాయి ఉంటాయి, కానీ ఎక్కువ టగిర్లు ఉంటాయి, అంటే గొర్రెల మీద పొట్టేళ్ళు ఉంటాయి అనమాట. ఇవంతా గొర్రెల మీద పొట్టేళ్ళు. చూడండి, గొర్రెల మీద కంటే గొర్రెలు కట్ట ఉండదు కదా, గొర్రెల కట్టలలో తోలుకొని పోతారు ఇట్లా పొట్టేళ్ళు.
ఇవి రేట్లు బాగా ఎక్కువ చెప్తారనమాట. ఒక్కోటి వచ్చేసి 30,000 40,000 అలా చెప్తారు. గొర్రెలు పొట్టేళ్ళు కూడా మనం చూసుకొని రేటు ఎంత రేట్ అనేది మనం కూడా అడిగి జాగ్రత్త, వాళ్ళు అడిగితే ఎంత చెప్తారో వాళ్ళ బట్టి పొట్టేళ్ళు కూడా మనం బేరం చేసుకుని జాగ్రత్తగా కొనుక్కోవచ్చు. ఇవి పొట్టేళ్ళు కూడా ఎలా ఉన్నాయో సరిగ్గా ఉన్నాయి పొట్టేళ్ళు వారం సంతలో. కదా ఈ పొట్టేళ్ళు వచ్చేసి ఒక జత వచ్చేసి 40,000 చెప్తున్నారు. అంటే జత అంటే ఒక పొట్టేళ్ళు వచ్చేసి 20,000. అంటే గొర్రెల మీద పొట్టేళ్ళు అనమాట ఇవంతా. అయితే సరిగా ఉన్నాయి. అడిగే కస్టమర్లు వచ్చేసి వీటిని వచ్చేసి 40 లోపల చెప్పమంటున్నారు. అంటే 38 అలా చెప్పమంటున్నారు. కానీ వాళ్ళు వచ్చేసి 42 కానీ 40కి వచ్చినారు అనమాట. 40,000కి వచ్చినారు. 42,000 కానీ 40,000కి వచ్చినారు. పొట్టేళ్ళు అయితే బాగా సరిగ్గా ఉన్నాయి. చెక్ చేసుకుంటారు, చూడండి ఎలా ఉన్నాయి చూసుకుంటారు. వీటిలో పొట్టేళ్ళు ఏంటంటే నడువుల మీద చేసి చెక్ చేస్తారు అనమాట. ఎంత లావు ఉంది, ఎంత కండ నడుము మీద ఎంత కండ ఉందని చెక్ చేస్తారు. నడువుల మీద చేతులు పెట్టుకొని చెయ్యి వేసుకొని చూసుకుంటారు అనమాట. చెయ్యి కండ నడుము ఒత్తితే ఎంత కండ ఉందో ఏంటంటే తెలుస్తుంది అనమాట. పొట్టేళ్ళు చూస్తారు ఎలా ఉన్నాయో. జట్టు వచ్చేసి 49,000తో బేరం అయిపోయాయి. దగ్గర పొట్టేళ్ళు సైజు బాగుంది. ఇవి వచ్చేసి లైవ్ అయితే 50 కేజీలు వస్తుంది ఒక పొట్టేలు. సరిగ్గా ఉన్నాయి పొట్టేళ్ళు కూడా. ఈ వారం పొట్టేళ్ళు కూడా సంతలకు బాగా మస్తుగా వచ్చినాయి. సరిగ్గా ఉన్నాయి పొట్టేళ్ళు. బేరం అయిపోయింది. 49,000 జత. మేకపోతలు కూడా బాగా వచ్చాయి ఈ వారం. మేకలు చూద్దానండి, మేకలు ఎలా వచ్చినాయో. మేకలు కూడా బాగానే వచ్చాయి ఈ వారం. అంటే మొత్తం చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. ఏవో ఈ మేకలు మన గూడూరు సంతకు నాటు మేకలు ఒకటే వస్తాయి, మామూలు మేకలు వస్తాయి. అంటే కంచి మేకలు తక్కువ వస్తాయి ఇక్కడ. అంటే అట్లా కర్నూలు సైడ్ ఆ సైడ్ అయితే కంచి మేకలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అయితే కంచి మేకలు తక్కువ వస్తాయి. నమస్తే. మేకలు సరైన మేకలు వచ్చినాయి వారం సంతలోకి. మేకలు కూడా మంచి మేకలు వచ్చినాయి, పెద్ద మేకలు సైజులు. అంటే మేకలకి పిల్లలు తక్కువ ఉంటాయి. అంటే ఉంటాయి మేకలు కూడా పిల్లలు ఉంటాయి. అంటే తక్కువ వస్తుంటాయి మేకలు, తక్కువ ఉంటాయి పిల్లలు. గొర్రెలు కొన్నట్టు పిల్లలు ఉండవు అన్నమాట. చూడసారా ఈ జత జత 16,000. అంటే 8,000 రూపాయలు పడుతుంది ఒక మేక. అంటే కస్టమర్ అడుగుతున్నాడు 16,000కి. ఇతను వచ్చేసి 19,000 చెప్తున్నాడు ఒక జత. ఓనర్ వచ్చేసి 19,000 చెప్తాడు, కస్టమర్ వచ్చేసి 16,000తో బేరం అయిపోయాయి. మేకలు కొనుక్కుంటే మేకలకి ఏంటంటే అవన్లు వేస్తాయి ఎక్కువ. అంటే గొర్రెలకు కాకుండా మేకలు వచ్చేసి ఎక్కువ అవన్ల పిల్లలు వేస్తాయి. అంటే ఒక మేక వచ్చేసి 2 పిల్లలు 3 పిల్లలు కూడా వేస్తుంది ఏంటది. దాంతో ఎక్కువ పెంపకం అనేది తొందరగా వస్తుంది. అంటే ఈ మేక పిల్లలకి. కానీ ఎక్కువ మేకలు లైక్ చేయరు, గొర్రెల వరకు లైక్ చేస్తుంది. చూద్దామండి బేరం జరుగుతున్నాయి ఇవి పిల్లలు. వీటికి ఓనర్ వచ్చేసి 12,000 చెప్తున్నాడు జత. కస్టమర్ వచ్చేసి 10,000. కస్టమర్ 10,000 అడుగుతుండొచ్చు ఒక జత వచ్చేసి. అంటే ఒక పిల్ల వచ్చేసి 5,000 లెక్కన అడుగుతా ఉంది. అంటే 10,000కి తెగిపోవచ్చు బేరం కూడా అండి. పిల్లల కాడ పోదాం, పొట్టేడి పిల్లల కాడికి. ఈ వారం పొట్టేడి పిల్లల అయిపోయి ఇవి వచ్చేసి 11,000 చెప్తాను జత. అంటే 5,500 ఒక జత. 11,000 అంటే 5,500 చెప్తున్నాడు ఒక పిల్ల. చిన్న పిల్లలు అంటే పాలు ఇవి వచ్చేసి పాలు తాగుతా ఉంటాయి. పాలు ఇంకా మరవు. అంటే చిన్న పిల్లలు కూడా వచ్చాయి. ఈ వారం పొట్టేడి పిల్ల అనేది మొత్తం ఒక అయిపోయినాయి. అంటే తెల్లారికల్లా మొత్తం పొట్టేడి పిల్లలు అయిపోతున్నాయి. ఏముంటుంది ఖాళీ అయిపోయింది అంటారు. మొత్తం తగిరి పొట్టేళ్ళు ఉన్నాయి సంతలో. ఖాళీ అయిపోయింది పొట్టేడి పిల్ల అనేది. ఇవన్నీ సంతలో ఖాళీ అయిపోయింది. తెల్లవారితో 7 గంటకల్లా కనుమరుగైపోతున్నాయి అనమాట పిల్లలు. అంటే ఎవరు ఏముండేట్టు లేదు, పిల్లలు మొత్తం కొనుక్కి వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలు అనేవి ఉండటం లేదన్నమాట. ఎక్కువ పొట్టేడి పిల్లల వరకు బేరం ఎక్కువ జరుగుతుంది.
తెల్లారితాలకల్లా 7 గంటకల్లా అయిపోతున్నాయి పొట్టేడు పిల్లలు. ఈ పొట్టేడు పిల్లలు ఏంటంటే ఆలోచిస్తే ఆశాభంగం అన్నట్టు లేట్ చేయకుండా తొందరగా కొనుక్కు వెళ్ళిపోతుంది. అంటే దొరకటం లేదనమాట పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు ఏంటంటే కస్టమర్ వచ్చేసి చూడండి ఈ పిల్లలు ఎలా ఉన్నాయి వచ్చేసి ఒక జత వచ్చేసి 20,000 చెప్తాడు. ఒక జత వీటినే 20 అంటే తెల్లారిపోయింది పిల్లలు ఏమి లేవు కాబట్టి సంత మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి రేటు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కస్టమర్ వచ్చేసి చెప్పే రైతు వచ్చేసి ఆ రేటు చెప్పండి 20,000. ఇక్కడ కస్టమర్ వచ్చేసి 18,000 16,000 అడుగుతున్నాడు. ఇప్పటికి ఎంత రేటు పడుతుంది? 9,000 పడుతుంది ఒక పిల్ల. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది. అంతవరకు మన వీడియోస్ కంటిన్యూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.